ఎమ్మెల్సీగా నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు. చాలామంది కూడా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది తప్పు అనేటట్టు వ్యతిరేకిస్తున్నారు. ఒక ఓటర్గా, ఒక సాధారణ ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది అంటారంటే అందులో కొంతమంది అంటారంటే ఎవరు జనసేన పార్టీ ఎట్లాగా వ్యతిరేకించదు, టీడీపీ ఎట్లనా వ్యతిరేకించదు అంటారంటే ఇక్కడ వర్మ గారు కొంచెం ఏమంటారు కొంచెం వ్యతిరేకంగా ఉండడానికి వినిపిస్తుంది. కానీ ఎవరు వ్యతిరేకిస్తారు? ఇంకా కావాల్సింది వైసీపీ పార్టీకే కావాలి. వ్యతిరేకించడం ఏమన్నా చేయాలన్నా ఎగ్జాక్ట్లీ ఆపోజిషన్ పార్టీ కాబట్టి కంపల్సరీ అక్కడ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇంకేంటంటారంటే బురదేయాలని కూడా చూస్తారు నాగబాబు. ఇప్పుడు నాగబాబుకి అసలు ఎమ్మెల్సీ ఇవ్వడం మీద కరెక్టేనా? ఆయనకి అర్హత ఉందంటారా? అర్హత అనేది ఇప్పుడు అర్హత అని మనం ఎట్లా చెప్తామంటారంటే ఆయనకి ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్సీ వచ్చింది కదా, ఇప్పుడు చేయకపోతే ఆయనకు అర్హత లేదు, అర్హత లేకపోయినా సరే ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పేసి ఆయన మంచి పనులు చేయకపోతే తర్వాత విమర్శించాలి మనం. ముందుకి ఇప్పుడు రాగానే పుట్టినమ్మంటే నడుచుకుంటూ వెళ్ళిపోంటారు అంటే పరిగెట్టలేరు ఎవరు. ఈరోజే ఫస్ట్ టైం ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి ఆయన పనితీరు చూడాలి మనము. చూసేసి నిజంగానే పని చేస్తున్నాడా లేకపోతే అర్హత లేనిది ఇచ్చిందా అనేసి అప్పుడు మనం మాట్లాడాలి. అంటే పిఠాపురంలో వర్మ గారికి గతంలో సీటు త్యాగం చేశాడు, ఆయనకి ఇవ్వకన్నా ఈయనకి ఇచ్చారని చెప్పి చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వర్మ కంటే కూడా నాగబాబు జనసేన పార్టీలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చా? జనసేన పార్టీకి ఏమో నాగబాబు గారు ఇంపార్టెంట్, అలాగే టీడీపీకి ఏమో వర్మ గారు ఇంపార్టెంట్. మరి వర్మ గారికి ఎందుకు సీట్ ఇవ్వడం, ఎందుకు ఏదో ఒక పదవి ఇవ్వడం లేదు? అది ఎవరిని అడగాలి? వర్మ గారు చంద్రబాబు నాయుడు అడగాలి, అంతే కదా. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి నాగబాబుకి ఇచ్చినట్లనే వర్మ గారు వెళ్ళేసి నాకు ఇట్లా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తారో దాన్ని బట్టేసి వర్మ గారు మిగతా ఏదో డిసిజన్ తీసుకోవాలి, అంతేగాని మరి ప్రాధాన్యత తగ్గిపోయింది అనుకొని ఈయన ఏదో చేసుకుంటే అది పార్టీకి డ్యామేజ్ తప్పితే మిగతా ఏం అవ్వదని నా అభిప్రాయం. మరి వర్మ గారు ప్రత్యేకించి కూడా జనసేన పార్టీ తరఫున, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తరఫున నాకు పదవి రాలేదు, వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా కొత్త సమస్యలు కూడా ఈయన పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ వల్ల నాకు పదవి రాలేదని ఫీల్ అవుతున్నారు ఈయన. పదవి అని గురించి కాదు, ఫస్ట్ ఆయనకి ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని త్యాగం చేశాడు? ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లకు వచ్చేసి ఎంత త్యాగం చేశాడు? ఒక వర్మ గారి గురించి ఒక సీట్ త్యాగం చేసినందుకే మీరు అట్లా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు త్యాగం చేశారు, ఆయన ఎట్లా అనుకోవాలి? అది కూడా ఆలోచించాలి కదా మనము. ఒక కూటమిలో ఉన్నప్పుడు మనము వర్మ గారు ఇగో మీకు ఇది ఇస్తున్నాము, లేదండి నెక్స్ట్ టైం ఇది ఇస్తాము, లేదంటే వేరే ఏదైనా ఆప్షనల్గా చూస్తాం మీకు అదేం చెప్పేసుకో. అది ఒక చంద్రబాబు నాయుడు గారు వర్మ గారు ఇద్దరు మాట్లాడుకొని నీకు ఇలాంటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవాలి. కానీ ఏదో పవన్ కళ్యాణ్ మీద ఏదో నాకు సీట్ ఇవ్వలేదని చెప్పేసి అనడం నేను కరెక్ట్ కాదనుకుంటున్నా వర్మ గారు. ఇప్పుడు వర్మ గారు మాట పక్కన పెడితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరికి కూడా పొత్తు అనేది కరెక్ట్గా ఉందంటారా? అండర్స్టాండింగ్ అనేది మంచిగా అసెంబ్లీలో కూడా మొన్న కూడా చెప్పాడు కదా, 15 సంవత్సరాలు కలిసి పోటీ చేస్తామని చెప్పేసి. లోకేష్ గారు కూడా చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ అన్న నాకు అన్నతో సమానం అని చెప్పేసి. ఏంటంటారంటే బయటికి ఇలాంటివి చాలా వినిపిస్తుంటాయి కానీ ఇంటర్నల్గా ఏందనేది 2029 వరకు అప్పటి వరకు మనం ఇవన్నీ చిన్నవి నడుస్తూనే ఉంటాయి. మనం 2029 వరకే చూడాలి, అప్పుడు ఎట్లుంది అనేది బయటపడుతుంది. కానీ అప్పటి వరకు ఇవన్నీ మనం జస్ట్ రీసెంట్గా కూడా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు అన్న సమానులు, ఆయన ఏదైనా పని అనుకుంటే చేయగలరు, ఆయనకు సత్తా ఉందని చెప్పి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు కదా. ఆల్రెడీ చేస్తున్నాడు కదా. 9 నెలలు 10 నెలలు అవుతుంది. కొన్ని పనులు చేస్తున్నారు, కొన్ని స్కీమ్లు ఉన్నాయి, అవి కూడా మెల్లమెల్లగా అమలు చేస్తున్నారు. చూడాలి, ఏదైనా సరే మనం అనుకోవడం తప్పితే 2029లో ప్రజలు ఏ తీర్పిస్తారో దాన్ని బట్టేసి మనం అంతిమ అనుకోవాలి. కానీ ఇప్పుడు ఎన్ని మీమ్స్ వచ్చినా ఎన్ని ఇది వచ్చినా సరే అవి జస్ట్ లైట్ తీసుకోవాలి అంతే. ఫైనల్గా ఒక మాట, కూటమి ప్రభుత్వం తరపు నుంచి అభివృద్ధి అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదనుకుంటున్నారు మీరైతే? జరుగుతుందా లేదు కాదు, జరగాలి. ఎందుకంటారంటే నమ్మి 124 సీట్లు ఇచ్చినప్పుడు 100% జరగాలి. జరిగితేనే ప్రజలకు న్యాయం చేసినట్లయితారు, కానీ లేకపోతే